భీమవరం దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను, ఒక అమ్మాయిని, ఒక ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువతి కొత్తపల్లి అనంతవాణి అట. దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం ఆమె ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారట. వాళ్ళ తల్లిగారికి అనారోగ్యం. సో, వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకొని స్వగ్రామానికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందట. సో, ఈ క్రమంలో తాడేపల్లి అంటే ఒక ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యాంబాబుతో ఆమెకు స్నేహం ఏర్పడి సన్నిహిత సంబంధానికి దారి తీసిందట. ఆ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే అతనికి పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి తెలిసిందట. సో, ఈ క్రమంలో ఆయన దూరం పెడుతూ వచ్చిందట. పగ పెంచుకున్నటువంటి ఆయన నేరుగా ఇంటికెళ్ళి కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పొడిచి చంపేశారు. సో, ఇక్కడ అసలు అత్యంత బాధాకరం ఏంటి అంటే నిజంగా దారుణం. ఆ కత్తితో పొడిచేటప్పుడు చంపేటప్పుడు తల్లిదండ్రి పక్కనే ఉన్నారట. ఆ అమ్మాయి తల్లిదండ్రి అడ్డుకునే పరిస్థితి లేదట. ఎందుకనంట వాళ్ళ తండ్రి పాపం దివ్యాంగుడట. లేవలేడు, ఎక్కువ నడవలేడు, పట్టుకోలేడట. దివ్యాంగుడు. వాళ్ళ తల్లి అనారోగ్యం అట. మంచానికే పరిమితమైంది. లేవలేదట పాపం. నిజంగా ఎంత దారుణమే! తండ్రి ఏమో దివ్యాంగుడు, తల్లేమో మంచానికే పరిమితమైంది. వాళ్ళేమో కదల్లేరు. కళ్ళ ముందే ఇంటికి ఆధారమైన ఆ కూతుర్ని చంపేస్తూ ఉంటే పాపం బ్యాంకు రుణం తీసుకొని ఇల్లు కూడా కట్టుకున్నారట.